ప్రతిరోజు కూడా మనం చేసిన ప్రతి తప్పుకు కూడా ఆయన ఎంత బాధపడుతూ ఉంటాడో, ఎంత బాధపడుతూ ఉంటాడో. కొందరు అంటారు బైబిల్లో ఎన్ని తప్పులు ఉన్నాయి, అదొక భూత పుస్తకం అని అంటూ ఉంటారు. కాదండి, భూత పుస్తకం కాదు, కానీ దేవుడు తెలియపరుస్తూ వస్తాడు. ఇదిగో ఈ తప్పు చేయటం వలన ఇది ఇలా జరిగింది వారి జీవితంలో, కాబట్టి మీరు మాత్రం అలాంటి తప్పులు చేయకండి అని దేవుడు రాయించారు. తెలియటానికి రాయించారు, కానీ దేవుడు తప్పు చేసినట్లుగా ఈ బైబిల్లో ఎక్కడా కూడా లేదు. మనకి తెలియాలి, మనం ఇదిగో ఇది చేయటం వల్ల ఇలా జరిగింది కాబట్టి దేవుడు చెయ్యొద్దు అంటున్నాడు అని చెప్పి దేవుడు మనకి తెలియపరచడానికి మాత్రమే వీటిని రాయించాడు. సో కాబట్టి దాన్ని అలానే తీసుకోవాలి, కానీ దేవుడు తప్పు చేసిన వాళ్ళని ఎప్పుడూ సమర్థించినట్టుగా కానీ బైబిల్లో అసలు రాయబడలేదు. సో కాబట్టి మనము అలాంటి వారమై దేవుడు మనల్ని పాపములోంచి తప్పించి పరిశుద్ధులంగా చేయటానికి మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మనల్ని ప్రేమించాడు, మనల్ని దగ్గరకు తీసుకున్నాడు. కానీ ఆ పాపంలోనే ఉంచి ఇంకా చెడ్డమైనటువంటి వ్యక్తులుగా, చెడు రకమైనటువంటి వ్యక్తులుగా ఆయన తీర్చిదిద్దాలని అయితే కాదు. కాబట్టి మనల్ని సరైన మార్గంలో నడిపించటానికి మాత్రమే దేవుడు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. అయితే ఎవ్వరూ మనల్ని ఏర్పరచుకోలేకపోవచ్చు, మనల్ని దగ్గరికి తీసుకోలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రము ఆయన మనల్ని దగ్గరికి తీసుకున్నాడు.